హాయ్ అందరికీ. ఈ డ్రామాని ఎప్పుడో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంది. కాకపోతే కొంచెం ఫీవర్, జలుబు వల్ల ఇంత లాంగ్ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. అందుకోసమనే కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ డ్రామాని ఇంతకన్నా ముందే ఎవరి ఛానల్ అయినా చూసేస్తే ప్లీజ్ స్కిప్ చేసేయండి. లేదు ఫస్ట్ టైం చూస్తున్నామనుకుంటే గనక మనకి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ లిఫ్ట్ క్లోజ్ అవుతుంటే పరిగెత్తుకొని వచ్చి ఆగండి అనేసి పరిగెత్తుకొని వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న మేనేజర్‌కి అయితే సార్ మళ్ళా నేను ఇంకో డ్రామా అయితే రాశాను. ఇదైనా ఒకసారి చూడండి సార్. ఈ డ్రామానైనా ఎలాగైనా టెలికాస్ట్ చేయండి ప్లీజ్ సార్ అనగానే, అబ్బబ్బే! నీ డ్రామాలు మేమైతే అస్సలు ప్లే చేయం. మాకు చాలా ప్రొఫెషనల్ అయిన రైటర్స్ ఉన్నారు. నువ్వు అవసరం లేదు అనేసి తన్ని అయితే పంపించేస్తాడు. ఇంకప్పుడే అక్కడికి హీరో అయితే నేను ఒక అమ్మాయిని ఎతుకుతున్నాను. ఆ అమ్మాయి గురించి మీరు తెలుసుకున్నారా? లేదా? ఎంత సమయం పడుతుంది ఏంటి మీరు ఆ అమ్మాయిని కనిపెడతం కోసం అనేసి మన హీరో అయితే ఫుల్‌గా ఫైర్ అవుతూ ఉంటాడనమాట వాళ్ళ మీద. ఇంకా అక్కడే మన హీరోయిన్ అద్దంలో చూసుకుని తనకి తనే మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉంటుంది. పర్లేదు ఇంకొక మంచి డ్రామా రాయి. ఏదేమైనా నీ డ్రామా పబ్లిష్ అయితదనేసి ఇంకా తనకి తను మోటివేషన్ ఇచ్చుకుంటుంటే అది చూసిన హీరో ఈ అమ్మాయి ఎవరు అనేసని అడగగానే ఇంకా అప్పుడే అక్కడున్న మేనేజర్ అయితే చెప్తాడు. మన కంపెనీలో స్టోరీ ఎలాగైనా టెలికాస్ట్ చేయాలనేసి రాస్తూ ఉంటుంది. పాపం వాళ్ళ అమ్మగారికి కూడా ఈ మధ్యనే క్యాన్సర్ వచ్చిందంట. ఇంకా అందుకోసమనే పాపం చాలా టైట్‌లో ఉండి తను మన దగ్గర డ్రామాస్ రాయాలనేసి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అనగానే, తనకి ఛాన్స్ ఇవ్వండి అనగానే ఇంకా పరుగున మేనేజర్ ఎళ్లి, మేడం మీరు నాకొక అవకాశం ఇస్తారా? ఇందాక నేను పబ్లిష్ చేయలేను అన్నాను. తప్పైపోయింది. నేను మీ డ్రామాని పబ్లిష్ చేస్తాను. నాకివ్వండి అనగానే, అది చూసిన హీరోయిన్ ఫుల్ ఖుషి అనమాట. ఇంకా పరుగున తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికొచ్చి, ఏంటి ఈసారి కూడా రిజెక్ట్ అయిందా అనగానే, లేదు ఈసారి అతనే పరిగెత్తుకొని వచ్చి నాకొక అవకాశం ఇస్తారా అని అడిగారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఇప్పటికీ కనీసం ఒక 20 సార్లైనా వెళ్ళున్నానా, కానీ ఎప్పుడు గూడా కనీసం వినలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చి తనే అడిగేటప్పటికి నాకే ఆశ్చర్యంగా ఉంది. అవునా! ఇదంతా మా బాస్ వల్ల జరిగింది తెలుసా అనగానే, మీ బాసా? మీ బాస్ ఎందుకు నాకు హెల్ప్ చేశారు? అయినా నాకు హెల్ప్ చేశాడంటే ఆయనకొక 40, 30 ఉంటాయి కదా అనేసని అనగానే, అబ్బే లేదు తను గూడా మన ఏజే అనేసని చెప్తాడనమాట. ఇంకా అది విన్నా తను హ్యాపీగా అవుతదనమాట. ఇంకా అప్పుడే ఆళ్ళిద్దరూ కలిపి ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి వెళ్తూ మన హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటుంది. ఎట్టకేలకి మనమందరం గూడా ఒక దారికైతే వస్తున్నాం. నాకు గూడా జాబ్ వచ్చేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా పెళ్లి చేసేసుకోవచ్చు అనేసి ఇంక మన హీరోయిన్ అక్కడి నుంచైతే వెళ్ళిపోతుంటే అది చూసిన హీరో ఫుల్ అప్సెట్ అవుతాడనమాట. ఇంకా మన హీరోయిన్ బస్సులో కూర్చొని ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే నోట్ అయితే పెడుతుందనమాట. మీరు త్వరగా పెళ్లి చేసేసుకోండి. ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు రాబోతున్నాయి. ఈ 30 సంవత్సరాల లోపు నువ్వు పెళ్లి చేసుకుంటే సరే. లేదు అంటే గనక మీకు పిల్లలు పుడతం కష్టమవుతుంది అనేసి తనైతే ఫోన్‌లో హీరోయిన్‌కి వాయించేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళ నాన్నైతే ఫోన్ చేస్తారు. అమ్మకి కొంచెం సీరియస్‌గా ఉంది. ఒకసారి నువ్వు వచ్చి చూస్తావా అనేసని అనగానే, ఆ! చూస్తాను నాన్న. నా నవల కూడా పబ్లిష్ అవుతుంది. మనకి అమౌంట్ వస్తుంది. అసలు దేనికి మీరు కంగారు పడకండి అనేసి వాళ్ళ నాన్నకి హీరోయిన్ అయితే చాలా ధైర్యం చెప్తుంది. పోనీలెమ్మా ఇప్పటికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేశావు. నువ్వు ఎమ్మటనే పెళ్లి చేసుకో నాన్న. నీ వయసు ఎక్కువైపోతుంది అనేసి వాళ్ళ నాన్న కూడా అదే అనగానే హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయితే ఫుల్‌గా తాగేసి ఉన్నాడు అనేసి ఫోన్ రాగానే మన హీరోయిన్ పరుగున అక్కడికైతే వస్తుంది. ఇంకా హీరో కూడా అక్కడే ఉంటాడనమాట. ఇంకా హీరో కూడా ఒక మీటింగ్ ముగించుకొని ఇంకా వస్తూ ఉంటే ఇంక ఈ బాయ్ ఫ్రెండ్ ఫుల్‌గా తాగేసి ఇంకా హీరోయిన్ మీదే పడిపోయి నడుస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కూడా వాడు బరువునైతే ఆపుకోలేకపోతూ ఉంటుంది. ఇంకా తను కూడా పడిపోతుందేమో అన్న సమయానికి మన హీరో పరిగెత్తుకుని వెళ్ళి వాడినైతే తోసేసి మన హీరోయిన్‌ని పట్టుకుంటాడు. ఇంక మన హీరోయిన్ ఏమో హీరోని తోసేసి వాడినైతే పట్టుకుంటే ఇంకా వాడినైతే నడిపించుకుని తీసుకెళ్తూ ఉంటుందనమాట. అది చూసిన మన హీరోకి చాలా బాధ అనిపిస్తుంది. తనకి నేనెవరో గుర్తులేదు. ఇంకా అతన్ని ప్రేమిస్తుంది కాబట్టి ఇంకా అతన్నే కేర్ చేస్తుంది అనేసి మన హీరో ఫుల్‌గా బాధపడుతూ ఉంటాడు. ఇంక పడిపోతుంటే పట్టుకున్నందుకు హీరోకైతే థాంక్స్ చెప్పేసి వాడినైతే రూమ్‌కైతే ఇంకా మన హీరోయిన్ వాడి కోట్ తీసి, షూస్ తీసి ఇంకా వాడిని బెడ్‌షీట్ కప్పి వాడినైతే నిద్రపుచ్చుతుందనమాట. ఇంకా ఆ తర్వాత మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వీడు చాలా పాడైపోతున్నాడు. చాలా బ్యాడ్ హ్యాబిట్సే వీడికొచ్చేసినియి. ఎలా వీడిని సరిదిద్దాలి? వాళ్ళ అమ్మకి వీడిని నేను బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేశాను. కానీ ఇప్పుడు వీడు ఇలా అంతా చేస్తున్నాడే, వీడిని ఎలా నేను సరిజేయాలి అనేసి మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే ఇంకిప్పుడే హీరో అయితే కనిపిస్తాడనమాట. హీరోయిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకో. తనిప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది? తన ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మ, నాన్న ఎలా ఉన్నారు? ప్రతి సంగతి నాకు తెలియాలి
చేయాలి అనేసి చెప్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్న ఫ్రెండ్ కూడా ఓకే నువ్వు చెప్పినవి అన్నీ నేను కనుక్కొని నీకు త్వరలోనే చెప్తాను అనగానే, ఇంక అప్పుడే తన గురించి ఎందుకు ఇంతలా అడుగుతున్నావు అంటే, తను నాకు చాలా కావాల్సిన అమ్మాయి, తన కోసం నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, ఎట్టకేలకి తనైతే నాకు కనిపించింది, ఇంకా అందుకోసమనే తన కోసం నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను అనేసి మన హీరో అంటాడనమాట. ఇంక ఇప్పుడు చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తాడనమాట. మన హీరో అయితే ఒక దగ్గర కూర్చుని కాఫీ అయితే తాగుతూ ఉంటారు. మన హీరోయిన్ తెలియకుండా హీరో చేయి అయితే పట్టేసుకుంటుందనమాట. అలాగే హీరో కాస్త చూడగానే హీరోయిన్ కాస్త చూసుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరు కళ్ళల్లోకి కళ్ళు చూసుకుని కళ్ళు ప్లస్ అనుకుంటూ ఇంకా ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ అయితే వస్తాయి. కానీ మన హీరోయిన్ చాలా కంగారుగా చేయి అయితే వెనక్కి లాక్కుంటుంది. ఇంకప్పుడే హీరోకి స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి తన దగ్గర ఉన్న మెడిసిన్ అయితే ఇస్తుందనమాట. ఇంకా మెడిసిన్ ఇవ్వగానే హీరో అయితే ఆ మెడిసిన్ వేసుకుని తను కాస్త అలాగే చూస్తూ ఉంటే ఇంకప్పుడే తనకి ఏదో ఫోన్ వచ్చిందనేసి ఇంకా అక్కడి నుంచి అయితే తను కంగారుగా వెళ్ళిపోతుందనమాట. ఇంకా హీరోయిన్ వెళ్ళిపోయే కంగారులో తన దగ్గర ఉన్న ఒక టాయ్ అయితే అక్కడ వదిలేస్తుంది. ఇంకా అది చూసిన హీరో అయితే దాన్ని భద్రంగా తన దగ్గర అయితే దాచుకుంటారనమాట. ఇంకా దాని కాసి ఎప్పుడు చూసి దాంతోనే మాట్లాడుతూ ఇప్పటికీ కూడా హీరోయిన్ గురించి తలుచుకుంటూ ఆ బొమ్మనే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అందుకోసమనే ప్రజెంట్లో హీరో అయితే తన గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన్ని ప్రేమిస్తున్నాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట. ఇంకా అప్పుడే ఈ పిఏ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుని ఇంకా హీరోయిన్ గురించి అన్నీ చెప్తాడనమాట. ఇంకా తన అయితే జాబ్ ఏమీ లేదనేసి, రైటింగే తన జాబ్గా ఎంచుకుందనేసి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా తన గురించి చాలా కంగారు పడుతున్నారని, వాళ్ళ అమ్మగారికి బాగోలేదని, హాస్పిటల్లో అడ్మిట్ అయిందని, తన దగ్గర అమౌంట్ లేదని, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయాలనేసి, ఇంక ఇలాగా హీరోయిన్ గురించి అన్ని సంగతులు తెలుస్తాయా. మన హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తను జాలీగా గడపాల్సిన టైంలో ఎన్ని కష్టాలు పడుతుంది, తను ఎంత కష్టపడుతుంది, తనకి ఏ కష్టం లేకుండా చేయాలి అనేసి మన హీరో అంటూ ఉంటాడనమాట. అది చూసిన పిఏ కూడా సర్లే సార్కి ఇప్పటికైనా ఒక అమ్మాయి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ అయితే ఆఫీస్కి అయితే వస్తుందనమాట. ఇంకా తను లిఫ్ట్లో పైకి వెళ్తున్న సమయంలోనే హీరో అయితే వస్తాడనమాట. హీరోని చూడగానే థ్యాంక్ యూ సార్, మనమైతే ఒక కాఫీ తాగుదామా అనేసి హీరోయిన్ పిలుస్తుంది. ఎందుకంటే అప్పుడు డ్రింక్ చేసి తన లవర్ని తీసుకెళ్తున్న క్రమంలో పడిపోతుంటే ఇతను కాపాడుంటాడు కదా. ఇంకా అందుకోసమనే థ్యాంక్ యూ చెప్పడం కోసం అనేసి కాఫీకి అయితే పిలుస్తుందనమాట. అంత గ్రేట్ సీఈఓ అయి ఉండి తను కాఫీ అనగానే కుక్క పిల్లలాగా తన వెనకాలైతే వచ్చేస్తాడనమాట. ఇంకా అప్పుడే తను చెప్తూ ఉంటుంది, మీరు అవల చాలా హెల్ప్ చేశారు, అవల కనుక మీరు మమ్మల్ని పట్టుకోపోయి ఉంటే కనుక మేము కింద పడిపోయి మాకు చాలా ఇంజరీసే అయ్యేది, మీరు చాలా మంచివారు, మాకెందుకు ఎవరు ఏమైపోతే మాకెందుకు అనుకోకుండా ఎవరైనా కష్టంలో ఉంటే మీరు ఆదుకుంటారు, మీ మనసు మంచిదని నాకు ఆ ఒక్క క్షణంలోనే అర్థమైపోయింది అనేసి హీరో గురించి మెచ్చుకుంటూ మాట్లాడిస్తూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఇంకా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చి తను ఎత్తుకుని గిరిగిరా తిప్పేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన తను ఏంటి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా కళ్ళు తిరుగుతున్నాయి వదిలే అంటే అస్సలు వదలను, ఎందుకంటే ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చింది, అంటే నా జాబ్ పర్మనెంట్ అయిపోయింది, మా బాస్ నాకు జాబ్ పర్మనెంట్ చేస్తారు అనేసి ఇంకా చాలా హ్యాపీగా అయితే వాడు ఫీల్ అయ్యి ఇంకా తనైతే డిన్నర్కి అయితే తీసుకెళ్తాడు. ఇంకా డిన్నర్కి వెళ్ళగానే హీరోయిన్ అయితే తన పెళ్లి గురించి అయితే మాట్లాడాలనుకుని ఇంకా వాడితో అయితే మాట్లాడుతుంటుంది. మనం ఆల్రెడీ 7 years అయిపోయింది, నీకు జాబ్ వచ్చేసింది, నేను కెరియర్లో కొంచెం సెట్ అవుతున్నాను, ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా అనేసి అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలు విన్న వీడైతే ఇంకా పిచ్చి పట్టిన కుక్కలాగా అరుస్తూ ఉంటాడనమాట. ఎందుకు అప్పుడే అంత కంగారు పడుతున్నావు, పెళ్ళి అనేసి ఎందుకు అంతలా ఇదవుతున్నావు అనేసి అని అనగానే, నాకు అప్పుడే 30 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు కనుక మనం బేబీని ప్లాన్ చేసుకోకపోతే తర్వాత చాలా కష్టమవుతుందంటే, అసలు నాకు పిల్లలు అంటేనే ఇష్టం లేదు, నువ్వు ఏమో పిల్లలు అంటుంటే నాకు చాలా నర్వస్గా ఉంది, ఇప్పుడే నా జాబ్ వచ్చింది అనగానే ఏంటి ఇలా మనం రిలేషన్లోకి వచ్చేటప్పుడే అనుకున్నాగా నీకు నాకు జాబ్ రాగానే పెళ్లి చేసుకుందాం అనగానే, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, నా హ్యాపీనెస్ మూమెంట్ని నన్ను ఎంజాయ్ చేయని, ఇలా ఇదంతా స్పాయిల్ చేయకు, వెళ్ళిపో అనేసి మన హీరోయిన్ మీద చాలా గట్టిగా అరుస్తాడు. అది విన్న హీరోయిన్ తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. ఫస్ట్ టైం వాడు తనకి ఎలా ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ చేసినప్పుడు ఏమేమి చెప్పాడు అన్న విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. అప్పుడు ఎంత సొల్లు చెప్పుంటాడో, నాకు నీకు జాబ్ రాగానే మనం పెళ్లి చేసేసుకుందాం, మనం హ్యాపీగా ఉందాము అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న హీరోయిన్ కూడా నిజమే అనుకుని వాడు ఎంతో జెన్యూన్ పర్సన్ అనేసి ఇంకా హ్యాపీగా అనుకుని ఆ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆడు ఇలా చేసేటప్పటికి మన హీరోయిన్ అయితే మంచులో కూర్చుని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే చాలా స్నో అయితే పడుతూ ఉంటుంది. ఇంకా ఆ స్నోలోనే కూర్చుని ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నారు మీరు, రండి అనేసి ఇంకా హీరోయిన్ని తీసుకుని వెళ్ళి హీరోయిన్కి కాఫీ అయితే ఇస్తాడు. ఎందుకంటే తన చేతులు అన్నీ చల్లగా అయిపోయినాయి, ఇంకా కాఫీ తాగితే తను కొంచెం వామ్గా ఫీల్ అవుతుందనేసి, ఎందుకు ఇలా
ఇలా ఏడుస్తున్నారు, అసలు ఏమైంది ఏంటి అనేసి హీరో అడుగుతూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కూడా ఏమీ చెప్పకుండానే ఏడుస్తూ ఉంటుంది. మన హీరో మరలా అడుగుతాడు, ఏమైందో చెప్పండి, నన్ను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చెప్పండి అనేసి అని అనగానే, నేను నా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము, కానీ అతను ఇప్పుడు ఎందుకో నన్ను పెళ్లి చేసుకోను అనేసి అని అంటున్నాడు, నాకు అందుకే బాధ అనిపించి ఏడుస్తూ కూర్చున్నాను అనేసి అని అనగానే, ఇంకా అదంతా ఆలోచించకండి అనేసి ఇంకా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు రాసే స్టోరీకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే చూస్తారు. ఈ స్టోరీని ఫైనల్ చేయండి, చాలా బాగుంది అనేసి ఇంకా హీరోయిన్ మూడ్ సెట్ అయ్యేలాగా చేస్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ అయితే ఇంటికి వచ్చేస్తుందా, ఇంటికి వచ్చి చూస్తే కనీసం తను వెళ్ళిపోయింది కనీసం పట్టించుకోకుండా పందిలా పడుకుంటాడు ఈ ఎదవైతే. నాకు చాలా కోపం వస్తుంది వీడి కాస్త చూస్తుంటే. ఇంకా వీడైతే కళ్ళు నొలుకుంటే, ఏంటి వచ్చేసావా, సరే అయితే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో అనేసి ఇంకా వీడైతే వెళ్ళిపోతాడనమాట. తన్ని కొంచెం కన్సర్న్ చేద్దాము, తన్ని కొంచెం మాట్లాడిద్దాము అని కూడా ఏముండదనమాట. ఇంకా అప్పుడే తనైతే అక్కడే సోఫాలోనే పడుకుంటుందనమాట. ఈడు పొద్దున్నే లెగ్గానే ఇంకా అయితే ఆఫీస్ కాల్ అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. బాస్ ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు నా దగ్గరికి రా అనగానే ఇంకా వాడైతే పరుగు పరుగున ఆఫీస్కి అయితే వచ్చేస్తాడనమాట. ఏంటి రోజు నువ్వు ఎందుకు లేట్గా వస్తున్నావు, ఏంటి ఇవాళ అలా ఉన్నావు అనేసి అని అడగగానే ఇంకా వీడైతే నవ్వుతూ ఉంటాడు. ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్కి నీకు గొడవ అయిందా అనేసి అని అనగానే ఇంకా అది విన్న వీడైతే ఫుల్ ఆఫ్ నర్వస్ అంట. ఎందుకంటే ఈయనకి ఎలా తెలిసింది, నేను నా గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడ్డ విషయం ఈయనకి ఎలా తెలిసింది అనేసి వాడు అలా ఆలోచిస్తూ ఉంటే, ఎందుకు తెలియదు నాకు, నా స్టాఫ్ గురించి నాకు అంతా తెలుస్తుంది, మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారో ప్రతిదీ తెలుసుకుంటాను అనగానే, సార్ నేను ఒక చిన్న ఎంప్లాయీని, నా గురించి మీరు ఎందుకు అంతలా పట్టించుకుంటా, నేను బాగానే ఉన్నాను సార్ అనగానే, నువ్వు అబద్ధాలు చెప్తున్నట్టుగా నాకు ఎందుకో అనిపిస్తుంది అనగానే ఇంకా అది విన్న వీడైతే ఫుల్ కంగారు పడిపోతాడనమాట. ఎందుకంటే వీడేదో తప్పు చేస్తూ ఉంటాడు, ఇంకా దాని గురించి వీడైతే కంగారు పడుతూ ఉంటాడనమాట. లేదు సార్ లేదు, నేను అంతా బాగానే ఉన్నాను, నా గర్ల్ ఫ్రెండ్ నాది కూడా మంచి రిలేషన్లోనే ఉన్నాము అనేసి అనగానే, ఓహో నువ్వు అబద్ధాలు కూడా బాగానే చెప్తావు అనమాట, సరే అయితే నువ్వు ఎంత బాగా అబద్ధాలు చెప్తావో నేను ఇంకా టెస్ట్ చేయాలనుకుంటున్నాను అనేసి మనసులో అనుకుని ఇంకా స్టైల్గా కళ్ళజోడు తీసి, సరే అయితే వెళ్ళి నీ పని చేసుకో అనేసి వాడిని చెప్పగానే ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మ నీకు 30 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, పెళ్లి చేసుకో అమ్మా, ఇంకా నీ బాయ్ ఫ్రెండ్తో కూడా పెళ్లి గురించి మాట్లాడు అనగానే, అమ్మ నేను మాట్లాడానమ్మా, తనకు కూడా జాబ్ వచ్చింది, ఇంకా అప్పుడే పెళ్ళి అంటే మా జాబుల్లో కొంచెం సెటిల్ అవ్వాలి కదా, అందుకోసమని నేనే ఆపుతున్నాను, లేదు అంటే తన పెళ్ళి అని కంగారు పెడుతున్నారు అనగానే, అవును అతను కంగారు పెడుతున్నప్పుడైనా నువ్వు అతని మాటకి విలువ ఇవ్వాలి, అతన్ని పెళ్లి చేసేసుకో అమ్మా, నేను నీ పెళ్ళి చూడకుండానే చనిపోతానేమో అని భయం వేస్తుంది అనేసి వాళ్ళ అమ్మ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంటే, నువ్వేమి కంగారు పడకు, నా పెళ్ళి ఏంటి నా పిల్లల పెళ్ళి కూడా చూద్దు అనేసి అని అనగానే వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉంటుంది, నాకు అంత ఆశ లేదే, నీ పెళ్ళి నీ పిల్లల్ని చూస్తే చాలు అనేసి అని అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ ఇక్కడి నుంచి వచ్చేసి డాక్టర్తో అయితే మాట్లాడుతుంటుంది. మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మా అమ్మ అనగానే, లేదు వీలైనంత త్వరగా మీ అమ్మకి ఆపరేషన్ చేయాలనగానే, సార్ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి మన హీరోయిన్ అడగగానే అతనైతే చెప్తాడు, మీ అమ్మకి ఆపరేషన్ కోసం 2 మిలియన్స్ అయితే కావాలి అనగానే, ఆ మాటలు విన్న హీరోయిన్ ఫుల్ షాక్. ఇంక ఇక్కడ సీన్ కట్ చేసి ఇంకా ఆఫీస్లో అయితే సీన్ ఓపెన్ అవుతుంది. ఈ బాయ్ ఫ్రెండ్ గాడికి ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా అమ్మాయిని చూడగానే ఈడు సొల్లుగా అడుస్తాడు చూడండి, ఇంకా మామూలుగా కాదనమాట. తనైతే ఒక కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తోటి ఇంకా అక్కడైతే జాబ్ కోసం అయితే వచ్చిందన్నట్టుగా వీడికైతే వీడిని లైన్ వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తన్ని చూడగానే వీడు సొల్లుగా అరుస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది, అయినా పట్టించుకోడు. మన హీరోయిన్ అక్కడే దిగాలుగా నుంచుని అయితే ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే వాళ్ళ అమ్మ అయితే అంటుందన్నమాట, ఏం చెప్పారు డాక్టర్ గారు, తన మీద ఎక్కువ ఒత్తిడి వస్తున్నట్టుంది, ప్లీజ్ తనతోటి ఇంకేమీ చెప్పదు, వీటి గురించి ఏమీ మాట్లాడద్దు అనేసి అని వాళ్ళ నాన్నతో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ వచ్చి, అమ్మ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నీ అవసరాలు నా అవసరాలు తీర్చుకునే అంతే నాకు అమౌంట్ వస్తుంది, అసలు వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించుకుని నువ్వు మంచిగా ట్రీట్మెంట్ తీసుకో, మంచిగా ఆరోగ్యాన్ని చూసుకో, నువ్వు నా పెళ్ళి చూడాలి అనుకుంటున్నావు కదా, నీ ఆరోగ్యం బాగా అయిపోయింది అనుకో, నా పెళ్ళిని నువ్వు హ్యాపీగా చూడొచ్చు, నా పిల్లలతో కూడా నువ్వు ఆడుకోవచ్చు అనేసి వాళ్ళ అమ్మకైతే ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా మాటలన్నీ వింటున్న వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఈ అమౌంట్ల గురించి వాటి గురించి అస్సలు ఆలోచించకు అనేసి హీరోయిన్ అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తను అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇంకా తనైతే ఇంకా అలా బయటకు వస్తుందో లేదో ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటారనమాట. అదంతా చూసిన హీరోయిన్కి అయితే ఒక పానిక్ అటాక్ లా వస్తుందనమాట. ఇంకా
అప్పుడే ఆ కంగారులో ఇంకెవరికి చేయాలో తెలియక తన బాయ్ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా చేస్తుంది ఫోన్ ఎత్తడు. ఎట్టకేలకి ఒక నాలుగోసారో ఐదోసారో చేసినప్పుడు ఫోన్ ఎత్తుతాడు. ఎందుకో ఫోన్లు చేస్తున్నావు, నేను ఆఫీస్లో ఉన్నానని తెలుసు కదా, ఇలా అస్తమానం ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు అనేసి హీరోయిన్ చెప్పేది కూడా వినిపించుకోకుండా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విన్న తనైతే ఓ ఆఫీస్లో ఉన్నావు కదా, నేను మర్చిపోయి చేశాను సారీ అనేసి చెప్పేసి ఇంకా అక్కడ కూర్చుని హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎంతలా ఏడుస్తుందంటే ఇంకా అసలు తన ముక్కు మొహం అంతా ఎర్రగా అయిపోతుందనమాట. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు, కన్నీళ్ళు తుడుచుకోండి ముందు అనేసి ఇంకా తనకు అయితే ఫుడ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్, ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇంకా మీకు మొత్తం అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీకు ఫుడ్ ఇస్తున్నాను అనేసి అని చెప్పగానే హీరోయిన్ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఆ ఫుడ్ తీసుకుని థ్యాంక్ యూ అనేసి చెప్తుంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనగానే ఇలా మా అమ్మకి ఒక సర్జరీ అయితే చేయాలి, అది ఎఫర్ట్ నేను మనీ చేయలేకపోతున్నాను అనేసి అని అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే తనైతే నువ్వు ఏం కంగారు పడకు, పరిస్థితులన్నీ చక్కబడతాయి అనేసి అని అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడి నుంచి పక్కకి నడుచుకుని అయితే వచ్చేస్తుందనమాట. ఇంకా అప్పుడే చెప్తారు మీ మమ్మీ హాస్పిటల్ బిల్ అంతా కట్టేశారు, ఇంకా మీ మమ్మీకి కూడా ఆపరేషన్ చేసేస్తున్నారు అనేసి అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే షాక్ అనమాట. ఏంటి ఇదంతా ఎవరు చేశారు, అమౌంట్ ఎవరు కట్టారు, నేను కట్టలేదు కదా అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే అక్కడికి వస్తాడనమాట. వచ్చి తనైతే అంటాడు మీ మమ్మీకి ఆపరేషన్ నేను చేస్తాను, నేను ఒక డాక్టర్ని, నేను మంచిగానే ఆపరేషన్ చేస్తాను, నీకైతే ప్రామిస్ చేస్తున్నాను, మీ అమ్మకి ఏదేమైనా ఆరోగ్యం చేకూరేలా నేను చేస్తాను అనగానే ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు, నా బాయ్ ఫ్రెండే కనీసం పట్టించుకోలేదు, మీరంతా ఎందుకు చేస్తున్నారు అనేసి మన హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటే ఏస్ట్ వయసాల గురించి ఆలోచించుకు, ఇప్పుడు మీ అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించు, నేను మీ అమ్మని కాపాడుతాను, ఒక సర్జన్గా ఇది నా బాధ్యత, నా ముందు ఒక ప్రాణం పోతూ ఉంటే నేను అలా చూస్తూ ఊరుకోలేను, ఏదేమైనా మీ అమ్మ ప్రాణాలు కాపాడే బాధ్యత నాది అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నైతే అక్కడికి వస్తారనమాట. ఇంకొచ్చి అమ్మకి ఇంక అంతా నయం అయిపోతుందమ్మా, నువ్వు ఇదంతా ఆలోచించుకు, వీటి గురించి పట్టించుకోకు అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడు వీడైతే ఒక అమ్మాయిని తీసుకుని ఇంకా షికారులు అయితే చేస్తూ ఉంటాడనమాట. కనీసం హీరోయిన్ గురించి పట్టించుకోడు. తినేమో ఇంకా వాడికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతే తనకు అసలు సొల్లు గార్చుకుంటూ చూస్తాడనమాట. ఇంక ఇక్కడ హీరో అయితే వాళ్ళ అమ్మ బ్లడ్ టెస్టెస్, తనకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అన్నిటి గురించి క్లియర్గా అయితే చెక్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ అమ్మ రిపోర్ట్స్ని. ఇంకా అంతా కూడా కొంచెం నార్మల్గా ఉంది, తన ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేసి ఇంకా అంతా అయితే తెలుస్తుందనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ కాడికి ఒక అమ్మాయి వచ్చి చాలా గొడవ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా అలా గొడవ చేస్తున్న అమ్మాయిని ఇంకా కార్లో ఎక్కించుకుని హీరో అయితే తీసుకెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా మీరు చేయటం వల్ల మీ పోయిన జాబ్ అయితే రాదు, మీ బాబు ఆపరేషన్ కోసమే కదా ఇదంతా మీరు చేశారు, సరే అయితే నేను మీకు అమౌంట్ ఇస్తాను, మీ బాబుకి ఆపరేషన్ చేయించుకోండి, ఇప్పుడు ఇదంతా చేయటం మానేసేయండి అనగానే ఇంకా తానైతే అక్కడ సీన్ కట్ అయ్యి ఇంకా హాస్పిటల్లో హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా నువ్వు జాబ్కి వెళ్ళలేదా, నాతోనే ఎందుకుంటున్నావు అనగానే అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళి చేసే జాబ్ కాదు, నేను ఇక్కడి నుంచి కూడా నా జాబ్ని చేసుకోవచ్చు, ఇదంతా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, నీ పని చూడు ముందు, నువ్వు ఇదంతా ఆలోచించుకో అనేసి మన హీరోయిన్ అలా వెళ్ళబోతూ ఉంటే ఇంకా తీనైతే గుద్దేస్తుందనమాట హీరోయిన్కి. ఇంకా తనైతే పడిపోకుండా తనైతే పట్టుకుంటుంది. ఏంటి మీరు చూసుకుని వెళ్ళండి అంటే అమ్మ నేను ఒక కంగారులో వెళ్తున్నాను ఏమనుకోక అనేసి అని అయితే తనైతే అంటుందన్నమాట. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అయితే చెప్తుందనమాట. తను కూడా చూసుకో, నిద్రాహారాలు లేకుండా నా గురించి ఆలోచిస్తున్నావు అనేసి అని అనగానే ఇంకప్పుడు అక్కడ నర్స్ అయితే పిలుస్తుందనమాట. ఏంటండి అనేసి అని అనగానే ఇవాళ ఈవినింగ్ కల్లా మీ మమ్మీకి ఆపరేషన్ అయిపోతుంది, మీరు కూడా రెడీగా ఉండండి, ఇంకా అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి, మీ మమ్మీకి కూడా చెప్పండి అనేసి అని అక్కడ అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే కొంచెం నెలలుగా అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అన్న భయంతో మన హీరోయిన్ వెళ్తూ ఉంటే ఇంక ఇక్కడైతే హీరో అయితే తన రిపోర్ట్స్ అన్నీ కూడా మరలా ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే తనకి ఆపరేషన్ చేపిస్తే ఎలా ఉంటుంది, తన తర్వాత ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే చాలా దిగాలుగా కూర్చుంటూ ఉంటుంది. వీడికైతే మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తుంది లవర్కి, కనీసం వాడు కొంచెం కూడా వాడి నుంచి రిప్లై అయితే రాదనమాట. అది చూసిన హీరోయిన్కి పిచ్చి పడుతుంది. ఏంటి వీడు కనీసం నాకు రిప్లై ఇవ్వట్లేదు, మా అమ్మ ఇలా ఆపరేషన్ అని తెలిసినా కూడా కనీసం ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అని కూడా అడగలేదు అనేసి ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అక్కడ కూర్చుని. ఇంకా అప్పుడే ఇంకా ఒక లేడీ అయితే వస్తుందన్నమాట. తనకేమో వాళ్ళ అమ్మని చూస్తూ ఉండమనేసి చెప్పేసి ఇంకా తనైతే హీరో ఇంటికి అయితే వస్తుందన్నమాట.
వస్తుందనమాట. అదే లవర్ ఇంటికైతే వస్తుందనమాట. అక్కడ చూసుకుంటే ఇల్లంతా చెత్త కొట్టులా ఉంటుంది. ఈ యొక్క ఇద్దరు కలిపి ఫుడ్ తిన్నట్టుగా అంతా డబల్‌గా అక్కడ ఉంటుందనమాట. అది చూసిన తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎవరైనా అమ్మాయి వచ్చిందా? వీడు ఇంకో అమ్మాయితో ఏమైనా రిలేషన్ పెట్టుకున్నాడా అనేసి మన హీరోయిన్ డౌట్ పడుతూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడే వీడైతే అక్కడికొస్తాడనమాట. హీరోయిన్‌ని చూడగానే మీ అమ్మగారికి ఎలా ఉంది? ఆరోగ్యం బావుందా? అని అడగటం మానేసి, "నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మీ మమ్మీని అక్కడ అలా వదిలేసి ఇక్కడికి ఎందుకొచ్చావు?" అనేసి ఇలా అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న తినకైతే చాలా బాధ అనిపిస్తుంది. "అంతే నేను ఇక్కడికి రావటం నీకు నచ్చలేదా?" అనగానే, "అలా అని కాదు. నేను అనేది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను తెలుసా? నా జీవితంలో ఎవరైనా స్పెషల్ వ్యక్తి ఉన్నారు అంటే అది నువ్వే" అనేసి ఇంకో 4, 5 క్రీము బిస్కెట్లు మన హీరోయిన్‌కేసేటప్పటికి ఇంకా మన హీరోయిన్ కూడా నమ్మేస్తుందనమాట. నిజంగానే నేనే వీడిని తప్పుగా అనుకుంటున్నానేమో అనేసి వాడి మీద వచ్చిన కోపాన్నంతా మన హీరోయిన్ తగ్గించుకుంటే ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే హీరో అయితే అప్పుడు హీరోయిన్ వదిలేసిన కీ చైన్ చూసుకుని ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట. "నీకేదేమైనా నేను హెల్ప్ చేస్తాను" అన్నట్టుగా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇంకా కొత్తగా వచ్చిన అమ్మాయితోటి వీడైతే తెగ తిరిగేస్తున్నాడు అనేసి ఇంకా బాయ్ ఫ్రెండ్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా హీరోయిన్ రాగానే హీరోయిన్ వంక కూడా చూసి పాపం దీన్ని అయితే చీట్ చేస్తున్నారు. దీనికి ఎప్పుడు తెలుస్తుందో నిజం అనగానే ఇంకా మన హీరోయిన్ షాక్ అయి చూస్తూ ఉంటుందన్నమాట. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనగానే ఇంకా అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి, "సరే అయితే మీరందరూ మాటలు మానేసి పనులు చేస్తారా? లేదంటే ఇక్కడ కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా?" అనేసి ఇంకా గట్టిగా వాళ్ళందరినీ కసిరి హీరోయిన్కి ఒక ఫైల్ అయితే ఇస్తాడనమాట. "ఈ ఫైల్ మీద వర్క్ చేయాల్సింది నువ్వే. నీదే ఈ ఫైల్స్ వర్క్ అంతా" అనేసి తనకైతే ఇస్తారనమాట. అది చూడగానే తనైతే షాక్. వీళ్ళందరూ కూడా ఎందుకు తనకి అంత వర్క్ ఇస్తున్నారు? తనకి ఎందుకు ఇంత పని ఇస్తున్నారు? అనేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్‌కి ఆ వర్క్ అంతా చేసి చేతులైతే నొప్పొస్తాయి. ఇంకా డే అండ్ నైట్ ఆ వర్క్ చేసేటప్పటికి తనైతే కళ్ళు తిరిగైతే పడిపోతుందనమాట. తనకి ఫుల్‌గా ఫీవర్ కూడా ఉంటదనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే తనని ఎత్తుకొని హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తాడనమాట. ఇంకా అప్పుడే బాయ్ ఫ్రెండ్‌కి కూడా హీరోయిన్‌కి బాలేదని ఫోన్ రాగానే ఇదైతే కావాలని వచ్చి వాడినైతే గుద్దేసి దీనికి ఏదో చిన్న దెబ్బ తగిలినట్టుగా నటిస్తుంటే ఇంకా హీరోయిన్ని పక్కకు పెట్టేసి దాన్నైతే కేర్ చేస్తూ ఉంటాడు. ఇంక హీరో అయితే తనని తీసుకొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి తను కొంచెం స్ట్రెస్డ్‌గా ఉంది, తను చాలా ఒత్తిడిగా ఉంది అనేసి ఇంకా హీరోయిన్ గురించి చెప్తూ ఉంటే ఇంకా తినైతే వాడిని ఎక్కడికి కదలనివ్వకుండా వాడిని హగ్ చేసుకుని, "నువ్వు నాకు తోడుగా ఉంటావా? నాకు ఒక్కదాన్ని ఉండడానికి భయంగా ఉంది" అనేసి ఇంకా వాడితోటైతే గారాలపోతూ మాట్లాడుతుంటే ఇంకా వాడైతే హీరోయిన్ వదిలేసి అక్కడే ఉంటే హీరో మాత్రం తెల్లవార్లు హీరోయిన్ దగ్గర ఉండి తనకేం కావాలో ఏం అవసరమో అనేసి చూస్తూ ఉంటే, "సార్ మీరు తెల్లవార్లు నాతోనే ఉన్నారా? ఎందుకు సార్ అంతా చేస్తున్నారు" అనేసి అని అనగానే ఇంకా "పర్లేదు ఇదంతా కూడా నా స్టాఫ్ నా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది" అనేసి ఇంకా పొద్దున్నే వీడొచ్చి దీనికైతే ఫుడ్ తినిపించడం కోసం అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అయితే మొహం అయితే పక్కకు తిప్పుకుంటుంది. "నిజంగానే నేను నీకంటే ఇష్టమేనా? లేదు అంటే నువ్వేమైనా నా నుంచి విడిపోవాలనుకుంటున్నావా? నాకు ఇప్పుడే చెప్పేసేయి. తర్వాత ఇంకా ఇది శృతి మించేదాకా చేయొద్దు. లేదు అంటే నేను చాలా బాధపడాలి. ప్లీజ్ నాకు ఇప్పుడే చెప్పేయి. నేను ఏదైనా తట్టుకునే ధైర్యం నాకుంది" అనగానే వీడు చెప్పాలా మానాలా అని ఆలోచిస్తూ, "లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎప్పటికీ నీతోనే ఉంటా. కొన్ని పని ఒత్తిడి వల్ల నేను కొంచెం ఈ మధ్యలో చాలా ఒత్తిడిగా ఉన్నాను. అందుకోసమనే నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అంతే. ఇంకా అంతకన్నా ఏమీ లేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు" అని చెప్పగానే మన హీరోయిన్ కూడా కొంచెం కన్విన్స్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇంకా తనైతే వర్క్ గురించి అయితే ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటుందనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే హీరో అయితే ఒక డ్రెస్ కాస్ట్ చూసి ఆ డ్రెస్‌తో మాట్లాడుతుంటే ఇంకా అక్కడే హీరో ఫ్రెండ్ అయితే ఉంటాడనమాట. "ఇంకెన్ని రోజులురా ఇలా చేస్తావు? పిచ్చివాడిలాగా నీలో నువ్వే ఎందుకు మాట్లాడుకుంటున్నావు? తను ఎలాగో నీ దగ్గరే ఉంది కదా! తనకి నీ ప్రేమ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా" అనేసి మనోడు అడిగితే, "నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నాకు తనకి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే తను ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యేదాకా నేను తనకి కొంచెం సమయం ఇవ్వాలి అనుకుంటున్నాను" అనగానే, "సరే చూసుకో. నువ్వు చేతులారా తనని దూరం చేసుకుంటావేమో అని నాకు అనిపిస్తుంది. ఏ వ్యక్తికి కూడా ప్రేమని చెప్పటం ఇంత కష్టతరంగా ఉండదు. నువ్వు ముందు తనని ప్రేమిస్తున్న సంగతి చెప్పు" అనేసి ఫ్రెండ్ అంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే హీరోయిన్
ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకప్పుడే ఈ బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చి ఆ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి, ఇంకొకసారి నా ల్యాప్టాప్ని పట్టుకున్నావంటే ఊరుకోను, నువ్వు నా ల్యాప్టాప్ని పట్టుకునే ముందు నన్ను అడగాల వద్దా అనేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడనమాట. అది చూసిన హీరోయిన్ అయితే గతం గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ కొనిచ్చిందే హీరోయిన్. ఇంకా హీరోయిన్ ఆ ల్యాప్టాప్ని పట్టుకోకూడదని వాడు అంటున్నాడంటే చూడండి, ఇంకా మొత్తం అంతా ఆ కాస్ట్లీ ల్యాప్టాప్ని చూసి ఇంకా అదే కావాలి అంటే మన హీరోయిన్ దగ్గర ఆఖరి పైసా సైతం ఊర్చి ఊర్చి కొంటుందనమాట. ఇంకా తర్వాత సీన్లోకి వచ్చేటప్పటికి హీరోయిన్ అయితే ఆఫీస్కి వస్తుంది. నువ్వు చాలా గ్రేట్ తెలుసా, వాడు అంత వర్క్ ఇచ్చినా కూడా ఓవర్ నైట్లో కూర్చుని అంత వర్క్ చేస్తావు, అయినా సరే నీకు ఆరోగ్యం బాగోనప్పుడు హీరో గారు నీకు అంత కేర్ చేయడం మా అందరికీ కూడా షాక్ అనిపించింది. ఇంకా ఆయన ముందు ఎంతమంది ఎంతలా ఉన్నా కూడా ఇంత కూడా పట్టించుకొని తను, నువ్వు కళ్ళు తిరిగి పడిపోగానే నిన్ను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఓ నైట్ అంతా నీకు దగ్గరుండి సేవలు చేశాడంటే అతని దృష్టిలో నువ్వు ఎంత సంథింగ్ స్పెషలో కదా అనేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా అది విన్న హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. అతను చాలా మంచివాడు కాబట్టి నా మీద కేర్ చూపించాడు, వీళ్ళందరూ ఏదో ఊహించేసుకుంటున్నారు అనైతే నవ్వుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కలవటం కోసం అనేసి ఒక దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక అమ్మాయిని అయితే చూస్తుందనమాట. తన్ని చూడగానే తినైతే షాక్ అవుతుందనమాట. తనైతే పియానో ప్లే చేస్తూ ఇంకా హీరోయిన్ కాస్త తిరిగి అయితే చూస్తుంది. ఎవరు నువ్వు, ఇలా డైరెక్ట్గా లోపలికి ఎందుకు వచ్చేసావు అనగానే, హలో మేడం, ఇది నా ఇల్లు, నా ఇంటికి నువ్వు వచ్చి ఏంటి ఇదంతా అనగానే, ఏ ఎందుకు ఇప్పుడు తనతో అలా మాట్లాడుతున్నావు అనేసి వీడైతే అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న దీనికైతే అర్థమవుతుందో వీడు అయితే తన జీవితంలో కూడా ఉన్నాడనమాట, ఇప్పుడు ఇద్దరితోనూ లవ్లో ఉన్నాడనమాట అనేసి ఇంకా మన హీరోయిన్ తన కాస్త వీడి కాస్త అయితే చూస్తుందనమాట. నీకు తనే ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు మరి నాతో ఎందుకు, నాతో బ్రేకప్ చేసేసుకోవచ్చు కదా అనేసి మన హీరోయిన్ అనగానే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనేసి మన హీరోయిన్ని చాలా ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఆ మాటలన్నీ వింటుండి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు వీడికి ఇప్పుడు వీరికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేసి వాడి కాస్త అలాగే చూస్తూ ఉంటుంది. సరే అయితే నీలాంటి వాడితో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను ఏదేమైనా నీ నుంచి విడిపోతాను, సరే అయితే మనం ఇక్కడితోటి మన 7 సంవత్సరాల ప్రేమకి ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాం అనగానే వీడు ఫస్ట్లో కొంచెం బాధపడ్డట్టుగా అనిపించినా సరే ఇంకా తర్వాత అయితే కలిసి ఉంటే ఏంటి లాభం ఏంటి నష్టం అనేసి అన్నిటిని బేరీజ్ వేసుకుని ఓకే బ్రేకప్ అనేసి అయితే అంటాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మేనేజర్ వచ్చి, సార్ మిమ్మల్ని ఒక పార్టీకి అయితే తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అనగానే మన హీరోయిన్ షాక్ అవుతుంది. నన్ను ఎందుకు పార్టీకి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు అంటే, మీరు పనిచేసే ప్రాజెక్ట్ గురించే ఆ పార్టీ అనమాట, అందుకనే మీరు తప్పనిసరిగా రావాలి అనేసి అనగానే నేను డ్రెస్ తెచ్చుకోలేదు అనేసి అని అంటుంది అనమాట. ఇంక మీరేం కంగారు పడకుండా ఏర్పాట్లన్నీ కూడా నేనే చేస్తాను అనేసి హీరో డిజైన్ చేసిన డ్రెస్ని హీరోయిన్కి అయితే ఇస్తాడు. ఇంకా ఆ డ్రెస్ వేసుకుని హీరోయిన్ అయితే రాగానే ఇంకా మనోడికి 1000 వరల్డ్స్ బల్బ్స్ అయితే అలా ఎలుగుతాయి అనమాట. ఎందుకంటే మన హీరోయిన్ కోసమే ఆ డ్రెస్ ఎంతో ఇష్టంతో తయారు చేసి ఉంటాడు. ఇంకా తను అలా చూసేటప్పటికి మనోడికి బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి అనమాట. ఇంకా అప్పుడే రొమాంటిక్గా వచ్చి తన దగ్గరికి వచ్చి తన మెల్లో నెక్లెస్ పెడితే, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది తెలుసా, ఈ డ్రెస్లో నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అనేసి అనగానే మన హీరోయిన్ ఫుల్గా సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట. అది చూసిన మనోడు కూడా సిగ్గుపడతాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఒక పేరుగా అయితే పార్టీకి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అనమాట. మన హీరో ఇప్పటిదాకా ఒక అమ్మాయిని కూడా ఏ పార్టీకి తీసుకెళ్ళి ఉండడు, అలాంటిది హీరోయిన్ తీసుకుని వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. హీరోతోటి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. హాయ్ నేను గుర్తున్నానా అనేసి ఇలా హీరోతోటి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా మనోడు ఇంకా హీరోయిన్ పక్కన ఉంటే వేరే వాళ్ళు కాస్త ఎందుకు చూస్తారు చెప్పండి, అస్సలు పట్టించుకోడు అనమాట. ఇంకా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ గురించి హీరోయిన్ తోటి అయితే స్పీచ్ ఇప్పిస్తాడు. మన హీరోయిన్ దంచి పడేస్తుంది చూడండి, అసలు ఎంత బాగా మాట్లాడుతుందో, నిజంగా ఆ ప్రాజెక్ట్స్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. అక్కడ హీరోనే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే అయిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ ఆ పార్టీ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్న సమయంలోనే ఇంకా హీరో అయితే ఒక బాక్స్ అయితే ఇస్తాడనమాట. ఇది నీకోసమే నేను ఎప్పటి నుంచో నా దగ్గర చాలా జాగ్రత్తగా దాచాను, ఎట్టకేళ్ళకి ఈ బాక్స్ నీకు ఇచ్చే సమయం వచ్చేసింది అనేసి అనగానే, ఇదంతా నాకు ఎందుకు సార్, ఇదంతా నాకు వద్దు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే, వద్దు అనద్దు, ఇది ప్రత్యేకంగా నీకోసమనే అనేసి ఇంకా మన హీరో చెప్తూ ఉంటాడనమాట. అక్కడే ఫుల్గా స్నో అయితే పడుతూ ఉంటుందన్నమాట. హీరోయిన్ కాస్త ఇంకొక నిమిషం చూసినా తన్ని కిస్ చేసేస్తానేమో అనేసి ఇంకా తనైతే పక్క తిప్పుకొని చూస్తూ ఉంటే, ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఈ బాయ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటాడు కదా, ఇంకా తనైతే ఫుల్గా డ్రింక్ చేసేసి ఉంటుంది. తన్ని పడుకోబెడదామనేసి హోటల్
రూమ్‌కి అయితే తీసుకొస్తాడనమాట. ఇంక అప్పుడే తనైతే వాడిని కిస్ చేసుకొని ఇలా వాడిని పట్టుకొని కిస్ చేసేస్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే బయట నుంచి ఎవరో అయితే డోర్ కొడుతూ ఉంటారనమాట. డోర్ ఓపెన్ చేయి. నువ్వు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదు అనేసి ఫోన్లు, డోరు అయితే కొడుతూ ఉంటుందనమాట. ఇంకా తనైతే కొంచెం గూడా డోర్ అయితే ఓపెన్ చేయదనమాట. ఇంకా పదే పదే తనకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుందనమాట. ఇంకా అది విన్న వీడైతే డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాను అనగానే ఇంకా తనైతే పట్టుకొని అయితే ఆపేస్తుందనమాట. వద్దు లెళ్ళకు అనేసని అనగానే ఇంకా అదంతా చూసిన తినైతే ఎందుకు ఎత్తద్దంటున్నావు అనేసని అనగానే ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీ మూమెంట్‌లో ఫోన్లు అవి అవసరం లేదు. మనం ఇంకొంచేపు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాము అనేసని అంటూ ఉంటుందనమాట. ఇంకా అది చూసిన వీడు కూడా సరే అనేసి తెల్లవార్లు తనతోనే ఉండి ఇంక తెల్లారాక ఇంటికైతే వస్తాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ తెల్లవార్లు ఎక్కడున్నావు? ఇంటికి ఎందుకు రాలేదు? నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే ఇంకా అప్పుడే వీడికైతే ఒక మెసేజ్ వస్తుందనమాట. ఆ మెసేజ్ అయితే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ గురించి కూడా పట్టించుకోడు. హీరోయిన్ అయితే ఎంతగానో మాట్లాడుతూ ఉంటుందనమాట. కనీసం హీరోయిన్ మాటల్ని దేకను కూడా దేకడనమాట. ఇంకా మన హీరోయిన్ గట్టిగా అరిచేటప్పటికి ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు చెప్పావు కదా నిన్న నువ్వు నేను బ్రేకప్ చేసుకుందామనేసి. ఇంకా ఎందుకు దీన్ని అంటే నిన్నేదో నేను కోపంలో ఉన్నాను. నిజంగానే నువ్వు నేను బ్రేకప్ చేసేసుకుందామా అనేసని అనగానే అవును నాకు నీతోటి కలిసి ఉండటం ఇష్టం లేదు. 7 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం. ఈ 7 సంవత్సరాలు బంధాన్ని ఎలా తెంచేసుకోవాలని అనుకుంటున్నావు అనేసని అనగానే నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫీలింగ్స్ లేదు, పెళ్లి చేసుకోవాలని లేదు, ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు అనేసని అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ చాలా కోపంగా అయితే బయటకైతే వెళ్ళిపోతుందనమాట. వీడైతే ఇదేంటి దీన్ని అసలు నేను రోజు రోజుకి తట్టుకోలేకపోతున్నా, నేను కొంచెం సంతోషంగా ఉన్నా చూడలేకపోతుంది అనేసి ఇంకా వీడైతే అక్కడ ఉన్న డోర్ని అయితే చాలా గట్టిగా అయితే వేసేస్తాడనమాట. ఇంకిప్పుడు ఏకైనా ఇది బయటకు పోయిందో లేదో నాకు ఇప్పుడే ఫ్రీడమ్ వచ్చినట్టుంది అనేసి ఇంకా వీడు మనసులో అనుకుంటూ ఇంకా తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఈ 7 సంవత్సరాల్లో నాకు ఈ అనుభవమే తెలీదు అనుకుంటాడు. ఇంక అక్కడే ఒక గిఫ్ట్ బాక్స్ కనిపించగానే అదేంటో అనుకుంటాడు కానీ దాన్ని పట్టించుకోడు. ఇంక ఇక్కడ హీరో చూస్తే తను బాక్స్ చూసిందా లేదా, ఫోన్ చేస్తుందా లేదా అనేసి కంగారు పడుతూ ఇంకా ఆ ఫ్రెండ్ బుర్ర అయితే స్పూన్ వేసుకుని తినేస్తూ ఉంటాడనమాట. ఒరే బాబు నీకంత ఇదిగా ఉంటే ఫోన్ చేసి అడగరా తనకి అనగానే ఫోన్ చేద్దామని చేస్తాడా, ఒక రింగ్ అవగానే కట్ అవుతుంది, ఒక రింగ్ అవగానే కట్ చేసేస్తాడు. అలా 2-3 సార్లు అయితే చేస్తాడు. అయినా సరే మన హీరోయిన్ తిరిగి వెనక్కి అయితే చేయదనమాట. ఇంకా అప్పుడే తనైతే బయట నుంచి అయితే వస్తుందనమాట. ఇప్పుడు వీడైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఎందుకు అంత కోపంగా ఉన్నావు, మనం ఫ్రెండ్లీగా విడిపోలేమా, మనం ఫ్రెండ్లీగా విడిపోదాము, ఎందుకంటే నాకు నీకు సెట్ కాదు అనిపిస్తుంది అనగానే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనిపిస్తుందా నీకు సెట్ కాదని, ఈ 7 సంవత్సరాలు ఏం చేసావు, ఈ 7 సంవత్సరాల్లో లేని మార్పు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేసని మన హీరోయిన్ అంటూ ఉంటే అదిగో స్టార్ట్ చేసావు, నీతో ఈ మధ్యకాలంలో నాకు ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది, ఏదైనా అన్నామంటే క్లాస్ పిక్తావు అనేసి ఇంకా వాడైతే గట్టిగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ చాలా కోపం వస్తుంది. అయినా సరే ఏం మాట్లాడకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకప్పుడే వాడు ఒక జార్ అయితే పగలగొట్టేస్తాడనమాట. ఆ జార్ మీద ఉన్న ఫోటో వాళ్ళు ఎంత ప్రేమగా తీయించుకుని ఆ జార్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు. అలాంటి జార్ని వాడు పగలగొట్టేసేటప్పటికి ఇంకా అక్కడి నుంచి హీరోయిన్ ఏ ఫుడ్ తినకుండా చాలా బాధగా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా హీరో కూడా ఫోన్ మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ని రోడ్డు మీద చూడగానే హీరోయిన్ ఇక్కడ రోడ్డు మీద ఉంది, ఎందుకు ఉందో ఏంటో అనేసి అక్కడే కార్ ఆపి హీరోయిన్ గమనిస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ అయితే అక్కడ చాలాసేపు నుంచుని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ చూడగానే తనకైతే ఒక ప్రాజెక్ట్ వచ్చిందనేసి, తన వల్లే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందనేసి ఇంకా అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే హీరోయిన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటే అది చూసిన హీరో కూడా తన్ని చాలా మెచ్చుకుంటాడు. ఫస్ట్ టైం తన్ని ఇలా ఒకరు మెచ్చుకుంటాం చూసిన తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే వీడైతే ఈ అమ్మాయితోటి ఫుల్ ఆఫ్ రొమాన్స్లో మునిగి తేలుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ వాడికి ఇంకొక ఛాన్స్ ఇద్దామని అయితే అనుకుంటుందన్నమాట. ఎందుకంటే 7 సంవత్సరాల బంధాన్ని తను ఒకేసారి బ్రేక్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఇంకా వాడితోటి నిదానంగా ఎంత శాంతంగా మాట్లాడాలని ప్రయత్నించిన వాడు పదే పదే తనకి కోపం వచ్చేలాగా తన నుంచి దూరం అవ్వాలి అన్నట్టుగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్కి కూడా చాలా కోపం వస్తుంది. కానీ తొందరపడకూడదు అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకు కూడా ఆరోగ్యం బాగోలేదు కదా. ఇంక ఇప్పుడే తినైతే బ్రేకప్ చేసుకుంటే వాళ్ళ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది, తన అమ్మ ఆరోగ్యం ఏంటి అనేసి ఇంక ఇదంతా ఆలోచించుకొని వీడికి ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తూ ఉంటే వీడు ఏదేమైనా బ్రేకప్ చేసుకుంటమే తన లక్ష్యం అన్నట్టుగా మన హీరోయిన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా వేరే ఆప్షన్ లేదనమాట. ఇంకా వీడినైతే బ్రేకప్ చేయకూడదు అని అనుకుంటుంది. ఇంకా వాడు కూడాను ఇంక సరే అయితే నీకు
ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు, ఇంక ఇలాగా ప్రతి విషయానికి సాగదీసి టార్చర్ చేయకుండా ఉన్నాము అంటే చాలు అనేసని అంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్ తోటి ఇలాగే తన్ని తక్కువ చేసి తన్ని చీప్‌గా అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదంతా వింటున్న హీరోయిన్ అయితే వీడేనా నేను చూస్తుంది వీడినేనా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ ఒక అమ్మాయి దగ్గరికైతే వస్తుందనమాట. తనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మీ ఇద్దరి మధ్యన ఎలా ఉంది? ఏంటి అంత రిలేషన్ బావుందంటే లేదు. అసలేం బాలేదు. వాడెందుకో చాలా మారిపోయాడు. తప్పుగా మాట్లాడుతున్నారు. ఎందుకో కోపడుతున్నాడు. ఉన్నయన్నీ పగలగొడుతున్నాడు. మాట్లాడితే బ్రేకప్ అంటున్నాడు. కాకపోతే నేనేంటంటే అప్పుడే నేను బ్రేకప్ చేసుకోవడానికి రెడీగా లేను. ఎందుకంటే మా అమ్మకి వాడి గురించి తెలుసు. అందుకోసమని మా అమ్మ కోసమని నేను ఇదంతా భరిస్తున్నాను అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందనమాట. వాడు నీతో ఇదంతా బిహేవ్ చేస్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. సరే అనేసి ఇంకా అప్పుడు తనైతే హీరోకైతే ఫోన్ చేస్తుందనమాట. వాడు తిన్ని చీటింగ్ చేస్తున్నాడు. దీనికి ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మకి ఏమైనా అవుతుందేమో అనేసి వాడితో రిలేషన్‌లో ఉండటానికి ప్రయత్నిస్తుంది. వాడి గుట్టు మనం ఏదైనా బయట పెట్టామంటే హీరోయిన్ వాడి మోసం నుంచి బయటపడుతుంది అనేసని అంటుందనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అయితే ఇంటికొస్తుందనమాట. ఏంటి నువ్వు ఇంటికొచ్చేసావా? సరే అయితే నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నాను. ఒక 2 డేస్ నేను రాకపోవచ్చు. నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేసుకో అనేసి అంటూ ఉంటాడనమాట. సరే అయితే అనేసి మన హీరోయిన్ కూడా అంటూ ఉంటుందనమాట. ఏంటి ఇంత సడన్‌గా ఇది ఒప్పేసుకుంది? ఎక్కడికెళ్తున్నావు? ఎందుకెళ్తున్నావు? అనేసి అడగాలి కదా! ఇదెందుకు అడగలేదు అనేసి మనోడైతే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తను దగ్గరికొచ్చి నువ్వు వేటి గురించి ఆలోచించుకో అనేసి ఇంకా వీడైతే చెప్తూ ఉండగానే ఇంకా అప్పుడే ఒక అమ్మాయి అయితే చూస్తుందనమాట. ఇంకా నా వోడిని వేరే అమ్మాయి ఎవరో తన్నుకుపోతుంది అన్నట్టుగా అయితే తిను ఏదేమైనా హీరోయిన్ పరువు తీయాలని కంకణం అయితే కట్టుకొని ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసుకుంటే హీరోయిన్ పరువు తీయటం కోసం అనేసి హీరోయిన్ ఒక వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటుంది తన ప్రాజెక్ట్‌కి సంబంధించి. ఇంకా తనైతే అక్కడికైతే వచ్చేస్తుందనమాట. వచ్చి నువ్వు ఎలా ఒకరితోటి అఫైర్ పెట్టుకుంటావు? వాడు నా బాయ్ ఫ్రెండ్ తోటి నువ్వెలా అఫైర్ పెట్టుకుంటావు అనేసి హీరోయిన్ దగ్గరికొచ్చి నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరోకి ఆ విషయం అయితే తెలుస్తదనమాట. ఇంకా అది తెలియటమే ఆలస్యం. మనోడైతే పరుగున హీరోయిన్ దగ్గరికి వస్తారనమాట. మీరంతా ఏం చేస్తున్నారు? ఇలా ఒక అమ్మాయి లోపలికొచ్చి ఇదంతా చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు అనేసి మనోడికైతే చాలా అంటే చాలా కోపం వస్తుందనమాట. ఇంకప్పుడే వీడి గురించి ఏదేమైనా బయట పెట్టాల్సిన సమయం అయితే వచ్చేసిందనేసి ఇంకా హీరోయిన్ తీసుకుని ఇంకా ఈ బాయ్ ఫ్రెండ్ ఉన్న చోటుకైతే వస్తారనమాట. ఇంకా అలాగే ఆ బాయ్ ఫ్రెండ్ అయితే డోర్ ఓపెన్ చేసి ఈ అమ్మాయిని అయితే చూస్తాడు. అంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి గొడవ చేసిందిగా ఆ అమ్మాయిని అయితే చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే షాక్ అనమాట. ఏంటి నువ్వు ఈ బట్టలతో ఉన్నావు అనగానే మన హీరోయిన్ కూడా వాడిని చూసి షాక్ అనమాట. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరితో ఉన్నావు అనగానే ఇంకా పక్క నుంచి ఒక అమ్మాయి అయితే వస్తుందనమాట. ఇంకా తన్ని చూడగానే మన హీరోయిన్ మనసు అయితే ఇరిగిపోతుంది. ఇప్పటిదాకా వాడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటుంది కానీ ఇంకా అసలు అదంతా చూడగానే ఇంకా చాలా అంటే చాలా బాధపడుతుంటే వీడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు గాయ్స్, ముగ్గురు ఉంటారనమాట ఈ తపాలా మొహంగాడికి. ఇంకా అది చూసిన మన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. నువ్వు అమ్మాయిలతోటి ఇలా ఫ్లర్ట్ చేస్తూ తిరుగుతావా? ఇంకా ఇంతమంది అమ్మాయిలతోటి ఒక్కసారి నువ్వు లవ్లో ఉన్నావంటే నువ్వు గ్రేట్ అనేసి ఇంకా వాడికైతే లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేస్తాడు మనోడైతే. ఇంకా మాటలన్నీ విన్న వాడైతే షాక్ అనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ లేడీ దేవదాసులా తాగుతూనే ఉంటుంది. మనోడైతే ఆపుతూ ఉంటాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వాడు కాదు అంటే వాడు లేకపోతే ఇంకా జీవితంలో ఎవరూ లేరా అనేసి ఇంకా మనోడైతే దానికి మోటివేషన్ ఇవ్వటం కోసం 4 మాటలు మాట్లాడగానే వాడి మీద పడి గోరుని ఏడుస్తూ ఉంటే ఇంక ఇలా అయితే కాదనేసి వాడైతే తను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా పడుకోబెడతానని ట్రై చేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్టు వాడిని ఏడిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ ఫ్రెండ్ అయితే హీరోకి అయితే ఫోన్ చేస్తుంది. నువ్వు వాళ్ళిద్దరిని ఎలాగోలాగా వాడి అసలు రంగు బయట పెట్టావు. ఇంక హీరోయిన్ పూర్తిగా వాడి వైపు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడే నీ ప్రేమని చెప్పు. నీ ప్రేమని చెప్పి తనకి దగ్గర అవ్వు. ఇప్పుడు కూడా నువ్వు దూరం అయ్యావు అంటే ఇంకా నువ్వు తనకి దగ్గర ఎప్పుడు అవ్వలేవు అనగానే ఇంకా అప్పుడే నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ అక్కడ నిద్రలో నుంచి అయితే లెగుస్తుంది అనమాట. ఇంకా లెగ్గానే వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేస్తాడనమాట. అమ్మ దగ్గరికి ఒకసారి రామ్మ, అమ్మని చూసి వెళ్దు అనేసి అని అనగానే మన హీరోయిన్ ఏమైంది నాన్న, అమ్మకంతా బాగానే ఉంది కదా అనేసి అని అడుగుతూ ఉంటుంది. లేదు నువ్వేమీ కంగారు పడకు, నువ్వు ఒకసారి అమ్మ దగ్గరికి వస్తే బాగుంటుంది అనేసి అని మన నాన్న అయితే అంటాడనమాట. ఇంకా అదంతా విన్న హీరోయిన్ అమ్మకి ఏమైనా అయ్యిందేమో అనేసి ఇంకా కంగారుగా హాస్పిటల్కి అయితే వస్తే ఇంకా అక్కడే ఈ బాయ్ ఫ్రెండ్ గాడైతే ఉంటాడనమాట. వాడిని చూడగానే మన హీరోయిన్కి అడికాలు మంట నెత్తికెక్కుతుంది. ఇంకా అన్ని పచ్చడి చేసేద్దాము అని అయితే అనుకుంటుంది కానీ ఇంకా వాళ్ళ అమ్మ ముందు ఇదంతా ఏమీ చేయకూడదు, నార్మల్గా ఉండాలనేసి చాలా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే నార్మల్గా నవ్వుతూ ఇంకా అక్కడికైతే వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళగానే వీడు కావాలనే వాళ్ళ
అమ్మ ఉంది అని తెలిస్తే ఇంక అక్కడ వస్తాడనమాట. ఎందుకంటే హీరోయిన్ తోటి ఏదేమైనా ప్యాచప్ అవుదాము అనేసి. కొంచెమైనా బుద్ధుందా వీడితో హీరోయిన్ ఎలా ప్యాచప్ అవుతుంది? అంతమంది అమ్మాయిలతోటి ఒకేసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఇంకా హీరోయిన్ క్షమించాలి, హీరోయిన్తో ప్యాచప్ అవ్వాలి అనేసి సిగ్గు లేకుండా హీరోయిన్ దగ్గరికి వచ్చాడు అంటే కనుక వీడి మొహానికి అసలు నాకు చాలా కోపం వస్తుంది. ఎదవన్నారు ఎదవలో ఫస్ట్ ఎదవలాగా అనిపించింది. ఇంకా మన హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా తనైతే సరే అయితే నిన్ను ఒక వ్యక్తి కలవాలి అనుకుంటున్నారు, అతను నీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, అతని దగ్గరికి వెళ్దామా అనగానే ఇంకప్పుడే హీరోయిన్కి అయితే ఒక ఫోన్ అయితే వస్తుందనమాట. అది చూసిన తినైతే ఏంటి ఇప్పుడు తిను వస్తుందా రాదా, వాడికేమో నేను తీసుకొస్తానని చెప్పానే అనేసి అని తినైతే ఇలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఫోన్ అయితే మాట్లాడేసి ఓకే మనం వెళ్దాం అనేసి అని అనగానే ఇంకా అప్పుడే హీరో దగ్గరికి అయితే తన్ని తీసుకుని వస్తుందనమాట. ఇంకా హీరోని చూడగానే మన హీరోయిన్ షాక్ అనమాట. ఏంటి డల్గా ఉన్నావు, వాడి గురించి ఆలోచిస్తున్నావా, వాడి గురించి ఆలోచించే బదులు నిన్ను ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించు అనేసి మన హీరోయిన్కి దగ్గరగా వెళ్తుంది. నాకు నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టమో తెలుసా అనేసి మన హీరోయిన్ని హక్ చేసుకోగానే మన హీరోయిన్ ఫుల్ బ్లష్ అవుతుంటుంది. ఇంకా తన కోసం ఆ వంట చేస్తాననేసి యాప్రాన్ గట్టం అనేసి ఇంకా తనైతే ఫుల్ ఏడిపిస్తూ ఉంటాడనమాట. అది చూసిన మన హీరోయిన్ కూడా ఇంకా వాడు చేసిన చీటింగ్ పని అంతా మర్చిపోయి ఇంకా హీరో కాసి కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్కి అయితే ఒక ఫోన్ వస్తుందనమాట. ఆ ఫోన్లో మన హీరోయిన్ చాలా సీరియస్గా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ ఫోన్ ఏంట్రా అంటే ఇంకా హీరోయిన్కి అబ్రాడ్ వెళ్ళే అవకాశం వస్తుంది. తన ప్రాజెక్ట్ పని మీద హీరోతో కలిపి వెళ్ళాలని అయితే వస్తుందనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరో అయితే నాతో పాటు నువ్వు అబ్రాడ్ రావడానికి సిద్ధమేనా, నీకు ఇష్టమేనా అనేసి అని మన హీరోయిన్ అనగానే మనం వెళ్ళేది వర్క్ పని మీదే కదా, నాకు ఇష్టమే, నేను నా ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టమైనా పడతాను అనేసి అంటుందన్నమాట. ఇంకా అది విన్న హీరో కూడా సరే అనేసి అనుకోగానే ఇంకా అప్పుడే హీరోయిన్ ఒక వ్యక్తిని అయితే కలవటం కోసమని అయితే వస్తుందనమాట. ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాడు అంటాడు ఇంకా వాడుని ప్లీజ్ అమ్మా క్షమించలేవా అనేసి ఇంకా అంటూ ఉంటాడు. అంటే ఈ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అనమాట. ఇంకా హీరోయిన్ ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇంకా జీవితంలో వాడికి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు, చాలా ఛాన్స్లే వాడికి ఇచ్చాను కానీ అన్నిటినీ వాడు దుర్వినియోగం చేసుకున్నాడు, అందుకోసమనే నేను ఇంకా వాడితోటి ప్యాచప్ అవ్వలేను అంకుల్, ప్లీజ్ దీని గురించి మీరు పదే నన్ను ఇంకా మాట్లాడొద్దు, దీని గురించి అయితే మాట్లాడొద్దు అనేసి అనగానే ఇంకా మన హీరో అయితే ఇంకా అబ్రాడ్కి అయితే స్టార్ట్ అయిపోతారు. కానీ మన హీరోయిన్ ఒక్కరికి కలిపి అయితే రారనమాట. ఇద్దరు సపరేట్గా వస్తారు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అడ్రస్ వెతుక్కుంటాం కోసం అక్కడంతా ఎతుకుతూ ఉంటే ఇంకా అప్పుడే తన బ్యాగ్ తన పర్సుని ఎవరో అయితే కొట్టేస్తారనమాట. ఇంకా అది చూసిన తనైతే చాలా కంగారు పడిపోతుంది. ఎందుకంటే దేశంలోకి వచ్చింది. ఇంకా అందుకోసం అనేసి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ హీరో చూసుకుంటే రెస్టారెంట్కి అయితే అంటే వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ కాడికైతే వస్తాడు. ఇంకా హీరోయిన్ రాలేదేంటా అనేసి ఇంకా ఒక చైనీ గర్ల్ వచ్చిందా అనేసి అక్కడ కౌంటర్లో అడుగుతూ ఉంటాడనమాట. ఇక్కడికి ఎవరో అమ్మాయి రాలేదండి, బుక్ చేసుకున్నారు కానీ రాలేదు అనేసి అని అనగానే ఇంకా మన హీరో అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా పొట్టిగా ఉంటుంది, ఇలా జాకెట్ వేసుకుంది అనేసి ఇంకా రకరకాలుగా ప్రయత్నిస్తాడు కానీ ఏ డీటెయిల్స్ తెలీదు. ఇంకా సీసీ కెమెరాలో చూస్తే తన్ని ఎవరో ఇలా తన బ్యాగ్స్ అవి కొట్టేశారని తెలుస్తుంది అనమాట. ఇంక సరే అనేసి హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనేసి ఇంకా స్టార్ట్ అవుతాడనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ టయానికే మన హీరోయిన్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే వీళ్ళ లాంగ్వేజ్ తనకి రాదు కాబట్టి ఒక డ్రాయింగ్ అయితే వేస్తుంది కదా. ఆ ఆలోచన వచ్చినందుకు హీరోయిన్కి మెచ్చుకోవచ్చు. ఆ డ్రాయింగ్ ద్వారా చెప్పాలనుకుంటే ఆ డ్రాయింగ్ ఫుల్ వర్స్ట్ అనమాట. అది చూసిన ఆవిడకైతే ఏం అర్థం కాక చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి ఇంకా తనైతే ఫోన్ చేసి అందరిని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి హీరో అయితే వస్తాడు. ఇలాగా అమ్మాయి వచ్చింది అనేసి మనోడు ప్రాపర్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ హీరోయిన్ గురించి అయితే కనుక్కుంటుంటే కానీ అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా ఆన్సర్ అయితే చేయరు అనమాట. ఒక చైనీ కాబట్టి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వరనమాట. ఇంకా అది చూసిన వాడికి ఇంకా అక్కడే ఉన్న తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తాడు. ఏదేమైనా హీరోయిన్ ఎక్కడుందో నాకు అర్జెంటుగా తెలియాలి, తన గురించి నాకు 10 నిమిషాల్లో తెలియాలని, కానీ నువ్వు ఒక అమ్మాయి గురించి అడుగుతున్నావు, ఇంట్రెస్ట్ తను ఎవరు, ఏమవుతుంది నీకు అనేసని తనైతే చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా ఎట్టకేలకి వాడికి చెప్పడం తోటి వాడైతే తనైతే కనిపెట్టేస్తాడు. ఇంకా తనైతే నెక్స్ట్ సీన్లో తన్ని గుర్రాన్ని ఎక్కించుకుని మొత్తం అంతా తిప్పుతూ ఉంటాడనమాట. ఎందుకు అలాగా, ఇద్దరం కలిపే వచ్చేవాళ్ళం కదా, నువ్వెందుకు ముందు వచ్చేసావు అనేసి హీరో అయితే హీరోయిన్ని గట్టిగా మందలిస్తూ ఉంటాడనమాట. అంటే లేదు మీరు బిజినెస్ క్లాస్లో వస్తారు కదా, ఎందుకు మనీ వేస్ట్ చేయటం అనేసి అందుకే వచ్చాను అనేసి ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే కొంతమంది దొంగలు అయితే వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడికి వాళ్ళకి మస్కా కొట్టి ఇంకా వాళ్ళైతే
బైక్ వేసుకుని జుర్రు జుర్రుమంటూ మొత్తం న్యూయార్క్ నగరాలన్నీ చుట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే ఫుల్గా నవ్వుతూ ఉంటారు. ఇంకా బైక్ అయితే ఆపి ఇంకా అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్తారనమాట. బైక్ కూడా ఆగిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేస్తారు. ఇంకా ఆ గొడవల్లోనే హీరోయిన్ కాలుకైతే దెబ్బ తగులుతుంది అనమాట. మన హీరోయిన్ హీరో షర్ట్ వేసుకుని అయితే నుంచుంటుంది. ఎందుకంటే హీరోయిన్ బట్టలన్నీ పోయి ఉంటాయి కదా. ఇంకా హీరో ముందు అలా ఉండేటప్పటికి తను ఫుల్గా నర్వస్గా ఫీల్ అవుతుంటే మనోడికి కూడా ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ ఆన్ అనమాట. ఇంకా హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. వీడిగా ఎంత మంచివాడు, నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేసి మనసులో అనుకోగానే ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ ఒక పార్టీ మీటింగ్కి అయితే అటెండ్ అవ్వటానికి వస్తుందనమాట. అసలు అబ్రాడ్కి వచ్చిందే వీళ్ళ ప్రాజెక్ట్ కోసం కదా. ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి స్పీచ్ ఇవ్వడానికి హీరోయిన్ అయితే ఒక మంచి డ్రెస్ వేసుకొని వస్తుంది చూడండి. ఇంకా మనోడు హీరోయిన్ కాస్త చూసి కారుస్తాడు చూడండి. సొల్లు మామూలుగా కాదనమాట. ఇంకా తన కాస్త అలాగే చూస్తూ ఉంటాడు. ఛాన్స్ దొరికితే తినేద్దాం అనేసి మన హీరోయిన్ కూడా వాడిని చూసి సిగ్గుపడుతూ కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అనేసి. ఇంకా అప్పుడే హీరోయిన్ ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. హీరోయిన్తో ఇంకా ఫ్లైట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా తను అలా మాట్లాడుతుంటే మన హీరోయిన్కి ఫుల్గా సిగ్గు వస్తూ ఉంటుంది. ఇంక వీడు ఆపడా ఏంటి దాడి అన్నట్టుగా ఇంకా మన హీరోయిన్ సిగ్గుపడుతుంటే మనోడు అసలు ఆపడే ఇంకా అస్తమానం ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ ఫుల్గా సిగ్గుపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే వాళ్ళ ప్రాజెక్ట్ అదంతా కూడా వర్క్ అవుతుందన్నమాట. మన హీరోయిన్ వెళ్తాం మా పని కాకపోతామా అనేసి అక్కడున్న స్టాఫ్ అంతా మన హీరోయిన్ని ఎత్తేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ రావటం వల్ల వీళ్ళ శాలరీలు కూడా పెరుగుతాయి, వీళ్ళకి బోనస్ కూడా వస్తుంది. ఇదంతా హీరోయిన్ వల్లే కదా. మరి అందుకోసమని హీరోయిన్కి వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్గా థ్యాంక్ యూ అయితే చెప్తారు. అది చూసిన హీరోయిన్ కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ ప్రోడక్ట్స్ని ఎలా నువ్వు డిజైన్ చేసావు, అసలు ఇంత కష్టమైన దాన్ని నువ్వు ఎలా చేసావు అనేసి ఇంకా వాటి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మన హీరోయిన్ కూడా వాటి గురించి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో నేను ఒక్కదానే కాదు, మనం అందరం కలిపి చేస్తేనే ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది అనేసి ఇంకా వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి ఒక విషయం అయితే స్ట్రైక్ అవుతుంది. ప్రాజెక్ట్ స్పీచ్ ఇవ్వడానికి అసలు నేను వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా, హీరో వెళ్ళినా సరిపోతుందిగా, మరి నన్ను కూడా ఎందుకు కూడా తీసుకెళ్లారు, నా చేత ఎందుకు స్పీచ్ ఇప్పించారు అనగానే అసలు మీరు చాలా గ్రేట్ మేడం, సార్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టున్నారు, అందుకని మిమ్మల్ని అంత గ్రేట్ అంత ఇంపార్టెంట్ అయిన మీటింగ్కి తీసుకెళ్లారు అనగానే మన హీరోయిన్ అలా సిగ్గుపడుతూ ఉండగానే ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే ఈ బాయ్ ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయితోటి ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇంకా ఎంత జరిగినా వీడికి బుద్ధి అన్నదే ఉండదనమాట. ఇంకా ఆ అమ్మాయితోటి మాట్లాడుతూ ఉంటే ఇంకా అమ్మాయి వీడి గురించి తెలిసి వీడిని అయితే రిజెక్ట్ అయితే చేసేస్తుందనమాట. ఇంకా వాడైతే చాలా డల్గా అయితే ఉంటాడనమాట. ఇంకా ఆ అమ్మాయి పోయిందే, ఇంకా కొత్త అమ్మాయి ఎవరు దొరకలేదే అనేసి ఇంకా అప్పుడే తినైతే వస్తుందనమాట. నువ్వేంటి ఇక్కడ, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఒక జాబ్ అయితే చేస్తున్నావు కంటే నా జాబ్ పోయింది, జాబ్ కూడా నీ వల్లే పోయింది అనేసి ఇంకా తన దగ్గరికి వచ్చి తనతోటి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా తనైతే అంటుంది, నేను ఏమన్నా నిన్ను జాబ్లో నుంచి తీసేయమని వాళ్ళకి ఏమన్నా నేను ఏమైనా చెప్పానా అనేసి అన్నాను. కానీ అప్పుడు అక్కడికి ఒక డాక్యుమెంట్ అయితే పడిపోతుంది. తనైతే ఏమీ రిచ్ కాదు అనేసి, తను వేసుకున్న బట్టలు బ్యాగ్స్ ప్రతిదీ కూడా రెంట్కి తీసుకుందనేసి, ఆ రెంట్కి తీసుకుని తను ఒక రిచ్ అమ్మాయిలాగా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఫ్లడ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తుంది అనేసి తెలుస్తుంది. ఇంకా అదంతా చూసిన వీడికైతే పిచ్చ బీపీ లేస్తుంది. ఏంటే నువ్వు నన్ను చీట్ చేసావా, నన్ను చీట్ చేసి నాతోటి ఎన్ని రోజులు ఆడుకున్నావా, అందుకోసమైనా నా మనీ అంతా ఖర్చు పెట్టించావంటే ఏంటి నేను చీట్ చేశాను అంటున్నావు, నువ్వు చీట్ చేయలేదా, నువ్వు హీరోయిన్ని చీట్ చేసావు, నేను నిన్ను చీట్ చేశాను అనగానే ఇంకా తన మీదకి కొడతం కోసమని వెళ్ళగానే ఇంకా తనే వీడిని ఎత్తైతే పగలు కొట్టేస్తుంది అనమాట. ఇంకా తను అక్కడి నుంచి నీలాంటి ఎదవల్ని నేను చాలానే చూశాననేసి అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీడైతే దేవదాసులా కూర్చుని తాగుతూ ఉంటాడు. హీరోయిన్ ఎంత మంచిదో, నేను దాన్ని వదిలేసానే అయ్యో అనేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే డిన్నర్కి వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అక్కడ అయితే ఒక అమ్మాయి వస్తుందనమాట. వచ్చి హాయ్ హ్యాండ్సమ్, నువ్వు నాతో డేట్కి వస్తావంటే అబ్బాయి నేను రాను, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అనేసి మన హీరోయిన్ పట్టుకు పిసికేస్తూ ఉంటాడు. హాయ్ హనీ, నువ్వు లేకుండా నేను ఉండలేను అనేసి. ఎందుకంటే మనోడు ఫుల్గా తాగేసి ఉంటాడనమాట. ఇంకా అందుకోసమనే మన హీరోయిన్ ఎల్లాగోలా వాడిని మోసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడుతుంది. ఇంకా అక్కడే చూసుకుంటే హీరోయిన్ అప్పుడు కాఫీ తాగేటప్పుడు బొమ్మనైతే వదిలేసి ఉంటుంది కదా, ఆ బొమ్మనైతే చూస్తుంది అనమాట. ఓహో, హీరో అప్పటి నుంచి నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడా అనేసి తనైతే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు హీరో అయితే తన్ని పట్టుకుని బెడ్ మీదకి పడేసి తనతోటి రొమాన్స్ చేయడానికి అలా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే వాడు అన్ని సంవత్సరాల నుంచి జెన్యున్గా
నిజంగా తన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రేమని హీరోయిన్ వదులుకోవాలని అయితే అనుకోదనమాట. ఇంకా అందుకోసమని వాళ్ళని లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా గతంలో ఆ బాయ్ ఫ్రెండ్ గారితో 7 సంవత్సరాలు కలిసున్నా సరే కనీసం వాడిని కిస్ కూడా చేసి ఉండదు. కానీ వీడిని చూసినప్పుడు నమ్మకంగా వీడు ఒక బాధ్యత కలిగిన వాడుగా హీరోయిన్కి అనిపిస్తుంది. ఇంకా అందుకోసమని వీడితోటి పెళ్లి కాకుండానే ఇంక ఇంటిమేట్ అవ్వటానికి మన హీరోయిన్ ఎస్ చెప్పేస్తుంది అనమాట. ఇంకా ఒకరి గురించి ఒకరు అన్నీ అప్పుడే మాట్లాడేసుకుంటారు. ఇంక సరే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాతోటి లైఫ్ లాంగ్ కలిసి ఉంటావా అనేసి మన హీరో అయితే రొమాంటిక్గా అడుగుతారు. మన హీరోయిన్ కూడా ఎస్ నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఇంకేముంది, వాళ్ళు ఫుల్ ఆఫ్ రొమాన్స్ ఆన్ అనమాట. ఇంకా నైట్ మొత్తం రచ్చ రంబోలనే ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట మనోడు. ఇంకా మన హీరోయిన్ కూడా తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతుంది. ఇంకా ఒకరు మించి ఇంకా రొమాన్స్లో మునిగిపోతారనమాట. ఇంకా పొద్దున్నే లెగ్గానే ఇంకా ఒకరు షైగా ఫీల్ అవుతూ అక్కడికి వచ్చాగానే మన హీరో అయితే హీరోయిన్ని చాలా ప్యాంపర్ చేస్తూ ఉంటాడు. నైట్ అంటే నువ్వు హలిసిపోయావుగా ఈ డ్రింక్ తాగు అనేసి అని అంటూ ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ బాయ్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ ఎత్తుక్కుంటూ వస్తాడనమాట. ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ ఇందులోనే ఈ హోటల్లోనే స్టే చేస్తుంది, తను ఎక్కడుంది ఏంటి అన్నది తెలుసా అనగానే తను ఇలా మిస్టర్ చిన్ తోటి ఉన్నారు, ఆ రూమ్లోనే ఉన్నారు అనగానే ఇంకా అది విన్న వీడైతే షాక్ అనమాట. ఏంటి నైట్ మొత్తం వాడుతూ ఉందా, నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నా కూడా మేమిద్దరం కలిసి ఉన్నా కూడా ఒక్కసారి కూడా నన్నుతోటి హద్దు దాట్ల వాడితోటి ఏమైనా హద్దు దాటి ఉంటుందా అనేసి వాళ్ళిద్దరూ ఉన్న టైంని అయితే వాళ్ళు తలుచుకుంటూ ఉంటారనమాట. అప్పుడే వచ్చి నువ్వు ఎలా నా గర్ల్ ఫ్రెండ్ తోటి నువ్వు ఒక నైట్ అంతా టైం స్పెండ్ చేస్తావు అనగానే ఇంకా వాడైతే హీరో దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే హీరో చెప్తాడు, ఇంకా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, మేము నైట్ ఒకటి అయిపోయాం, ఇంకా తను నాది, ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ అనే మాట మర్చిపోవు అనేసి మన హీరో అయితే వాడి మొహం మీదే చెప్పేస్తాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న వీడైతే ఫుల్గా షాక్ అవుతాడనమాట. ఏంటి హీరోయిన్ నన్నే ప్రేమిస్తుంది, ఎప్పటికీ నిన్ను ప్రేమించదు అనగానే ఆ రోజులు ఎప్పుడో పోయాయి, తను నన్నే ప్రేమిస్తుంది, ఇంకా తను నా గర్ల్ ఫ్రెండ్, ఇంకొకసారి తన కాసి చూడటం కానీ మాట్లాడటం కానీ జరగకూడదు అనేటప్పటికి ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఇంకా నీకు నాకు బ్రేకప్ అయిపోయింది, నువ్వు ఇంతమంది అమ్మాయిలతో తిరిగి మళ్ళీ సిగ్గు లేకుండా నా దగ్గరికి ఎలా వస్తావు, నేను నా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయాను, నువ్వు నీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవు, ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మీ నాన్న వచ్చినప్పుడే నేను చెప్పేశాను నీకు నాకు సంబంధం లేదు అనగానే ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వు అనేసి హీరోయిన్ దగ్గరికి రాబోతుంటే హీరోయిన్ ఒక్క లెంపకాయ అయితే పీకుతుంది. ఎన్ని అవకాశాలు ఇవ్వాలి, ఇంకోసారి కనుక నా దగ్గరికి వచ్చావంటే మామూలుగా ఉండదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి ఇలా మీ అబ్బాయి పదే పదే నన్ను విసిగిస్తున్నాడు, మేమిద్దరం బ్రేకప్ చేసేసుకున్నాం, మా జీవితంలో ఒకరు ముందుకు వెళ్ళిపోయాం, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా జీవితంతో ఆడుకోవద్దని చెప్పండి, వాడికి చాలామంది అమ్మాయిలతోటి ఎఫైర్ ఉంది, అయినా సరే నేను చాలా అవకాశాలు ఇచ్చాను అనేసి ఇంకా వాళ్ళ నాన్నతో అంత విషయం చెప్పగానే ఇంకా అప్పుడే హీరో అయితే హీరోయిన్ని తీసుకుని వస్తాడనమాట. అక్కడ ఎంత రొమాంటిక్గా అలంకరించుంటాడో ఆ రొమాంటిక్ ప్లేస్లోనే హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడనమాట. నేను నీతో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకుంటాం ఇష్టమేనా అనేసి మోకాల మీద కూర్చుని హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఇంకా మురిసిపోతుంది. ఇంకా ఆ రింగ్ తీసుకుని ఇంకా హీరో కూడా రింగ్ అయితే తొడిగేస్తుంది. నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఒకరు లవ్ని ఒకరు యాక్సెప్ట్ చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ మరలా ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మన హీరోయిన్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళ నాన్న అయితే రమ్మని పిలుస్తాడనమాట. ఇంకా హీరోయిన్ పరుగున హాస్పిటల్కి రాగానే బ్రేకప్ అయిపోయిన సంగతి అమ్మకి తెలిసింది. ఇంకా అది తెలిసిన కాడి నుంచి అమ్మ అసలు ఏమి తినట్లా తాగట్లేదు, తను ఎలా కన్వీనియన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే ఆడు ఒక ఎదవ, అందుకోసమనే తను బ్రేకప్ చేసింది, అంతేగాని వాడిని చీట్ చేయలేదు, మోసం చేయలేదు, వాడే హీరోయిన్ని మోసం చేశాడు, అయినా అలాంటి వాడి గురించి తను ఎందుకు బెంగపడుతున్నారు, హీరోయిన్ మాట్లాడుతుందిలే మీరు కంగారు పడుతుంది అంకుల్ అనగానే ఇంకా హీరోయిన్ అయితే వెళ్తుంది. అమ్మ నా మీద కోపం వచ్చిందా, వాడు చాలా ఫ్రాడ్ అమ్మ, ఇంతమంది అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నాడు, నన్ను చాలా చీట్ చేశాడు, ఇన్ని సంవత్సరాలు బట్టి నీకు దడిచి నీకు ఎక్కడ బాగోదో అనేసి నేను వాడితోటి కలిసి ఉన్నాను, అమ్మ నా మీద కోపం తెచ్చుకోకమ్మా, నేను మీ కూతుర్ని ఏ తప్పు చేయలేదు అనేసి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ కూడా కరిగిపోతుంది అనమాట. ఇంకా అదే సమయంలో హీరో గురించి కూడా వాళ్ళ అమ్మతో చెప్పేస్తుందనమాట. అది విన్నా వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ అయితే ఇంకా ఈ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ అయితే తెగ తిడుతూ ఉంటాడు. ఇంకా తనకి దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంది, తన టాలెంట్ తోటి నువ్వు సెటిల్ అయిపోతావని నేను అనుకుంటేనేమో నువ్వు ఇలా చేస్తున్నావా, నీకోసం నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా అంటే వీడైతే ఫుల్గా తాగేసి ఇంకా వాళ్ళ మావయ్య తోటి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడనమాట. ఇంకా అప్పుడే నవ్వుతాడు, అప్పుడే ఏడుస్తాడు, హీరోయిన్ గురించి తలుచుకుని చాలా ఏడుస్తూ ఉంటాడు. ముందే ఉండాలి కదా వీడికి బుద్ధి, ఆ అమ్మాయిని చూడగానే ఏమో
బటర్‌ఫ్లై లాగా ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్లి వాలిపోతూ ఉంటాడు. ఇంకా ఇలా చేస్తూ ఉంటే ఇంకా ఏ అమ్మాయి ఇదవుతుంది చెప్పండి. ఇంక మరలా హీరోయిన్ దగ్గరికొస్తాడనమాట. అలా తాగేసి ఫుల్లుగా, "నువ్వు నాతోటి ఎలా బ్రేకప్ చేసుకుంటావు? నేను నిన్ను వదిలేసి ఉండను. మీ అంతు తేలుస్తా. మీ పని చెప్తా" అనేసి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో కూడా ప్లే బాయే. హీరో కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం నీ దగ్గర దాచాడు. ఆ అమ్మాయి కోసమే చాలా సంవత్సరాలు బట్టి ఎతుకుతున్నాడు అనేసి అని చెప్తాడనమాట. ఇంకా అది విన్న తినైతే డల్ అయిపోతుందనమాట. నిజంగా వీడు కూడా నన్ను చీట్ చేస్తున్నాడా అనేసి ఒక్క నిమిషం అనుకోను. కానీ ఇంకా మన హీరో అయితే మోకాల మీద కూర్చుని, "హనీ, నేను ఎప్పటికీ నిన్ను చీట్ చేయను. నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది నిన్నే. నేను జీవితంలో ప్రేమించిన మొదటి అమ్మాయి నువ్వే, చివరి అమ్మాయి నువ్వే. నేను వేరే ఎవ్వరి కాసి చూడను. నాకు నువ్వంటేనే ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నువ్వు తప్ప నాకు వేరే ఎవ్వరు వద్దు" అనేసి వాడు మోకాల మీద కూర్చుని హీరోయిన్ని అలా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడనమాట. అదంతా చూసిన హీరోయిన్, ఇంత మంచి మనిషిని నేను ఎలా అనుమానిస్తాను, ఇంత మంచివాడిని నేను ఎందుకు వదులుతాను అనేసి హీరోయిన్ ఆడుకుంటూనే ఉంటుంది. కనీసం వాడిని పైకి లెగు అని కూడా అందు. వాడైతే పాపం మోకాల మీద కూర్చుని అలాగే అడుగుతూ ఉంటాడు. ఎంతసేపు అడుగుతాడో. ఇంకా సరే అనేసి హీరోయిన్ కూడా ఆడిని క్షమించేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే హీరోయిన్ తన ప్రాజెక్ట్ గురించి ఒక ఇంటర్వ్యూ అయితే ఇస్తుంది. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అయితే అడుగుతుంది, "మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?" అనగానే, "నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది నాకు" అనేసి చెప్తుంది అనమాట. ఏంటి, అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎవరిని చేసుకుంటున్నారు ఏంటి అనేసి అక్కడున్న వాళ్ళు అందరూ కూడా షాక్ అయ్యి హీరోయిన్ అడుగుతూ ఉంటారనమాట. హీరోయిన్ చేతికి ఎంత పెద్ద డైమండ్ రింగ్ ఉంటుందో అది చూసిన వాళ్ళందరూ కూడా, వావ్, ఎంత పెద్ద డైమండ్, ఎంత కాస్ట్ ఉంటుంది అనేసి అనుకోగానే ఇంక అప్పుడే అక్కడికి హీరో రాగానే హీరోని పట్టుకొని కిస్ చేసేస్తుంది అనమాట. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అనమాట. మన హీరోయిన్ అప్పుడే అంటుంది, "నేను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా? ఈయన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇతనే నా బాయ్ ఫ్రెండ్, ఇతనే నా కాబోయే భర్త" అనేసి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ కూడా ఫోటోల మీద ఫోటోలు తీస్తూ ఉంటారనమాట. మన హీరోయిన్ కూడా ఫుల్ ఖుషి. ఇంకా మనోడైతే డోర్ తీసి మన హీరోయిన్ చాలా జాగ్రత్తగా కార్లో కూర్చోబెడతారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసుకుంటే వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళ టైంని హ్యాపీగా స్పెండ్ చేస్తున్నట్టుగా ఇక్కడితో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసేయండి.